రాక్షస పాలన అయితే కొనసాగింది. అప్పుడేమన్నా లా అండ్ ఆర్డర్ లో పర్ఫెక్ట్ గా జరిగినాయా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు బాగానే సంధిస్తున్నారు. సో మీరు చెప్పండి, ఏం జరుగుతుంది అసలు? మీ వెర్షన్ ఏంటి? 36 హత్యలకు సంబంధించి అంత పగడ్బందీగా మీ దగ్గర లిస్ట్ ఉందా ఏంటి అసలు? 36 హత్యలు జరిగాయి కనుకే జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు జరిగాయని చెప్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు హింసాకాండ జరుగుతున్నది అన్నది నిజం. దాన్ని అడగడం తప్పు అని చెప్తున్నారు తప్ప ఈ రోజు ఈ హత్యలు జరగడం, విచక్షణారహితంగా రోడ్ల మీద పరిగెట్టించి నరకడం, అందరూ చూస్తుండగా ఇలాంటి పరిస్థితులు నెలకోవడం తప్పు అనేసి మాత్రం మాట్లాడడం లేదు. ఈ రోజు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, హత్య రాజకీయాలు వాడుకోవాలి హత్యల్ని రాజకీయ పరంగా అని అంటా ఉన్నారు తప్పితే ఆయన వెళ్ళి పరామర్శించినా కూడా దాన్ని రాజకీయాల్ని హత్యల్ని వాడుకుంటున్నారనే విధంగా ఈ రోజు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. అదైతే మాత్రం నేను ఏకీభవించడం లేదు. ఎందుకంటే ఈ రోజు కూడా ఇందాక నరకడం జరిగింది. ఈ రోజు ఆ హత్యలు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయని ఇంకా విచారణలో తేలవలసిన పరిస్థితి ఉంది. మా కార్యకర్తల మీద దాడులు జరిగాయి కనుక మా కార్యకర్తల్ని ఊర్ల నుంచి పంపిస్తున్నారు కనుక ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారో కూడా చూస్తూనే ఉన్నారు. కానీ ఒక పార్టీకి వత్తాస పలికే విధంగా ఈ రోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన ఏదైనా సరే ఆయన పరిపాలనలో ఇలాంటివి జరగలేదు. ఎంతసేపు వివేకానంద రెడ్డి హత్య కేసు చూపిస్తా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అది నెట్టి ఆ రాజకీయ ప్రచారం చేసుకుంటూ వస్తా ఉన్నారు. కానీ గతంలో బాలకృష్ణ గారు కూడా ఇంట్లో తుపాకీతో ఒకళ్ళని చంపడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేయించడం జరిగింది, అన్ని జరిగింది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరే జరిగినట్టు, వాళ్ళ ఇంట్లోనే జరిగినట్టు ఆ హత్యని ఎవరు రాజకీయం చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో జరిగిన హత్యని టీడీపీ పార్టీ రాజకీయం చేసింది గతంలో. ఇప్పుడు కూటమిలోకి వచ్చారు. ఓకే, ప్రజలు మా పార్టీ వద్దు, మీ పరిపాలన మాకు నచ్చలేదు అని మీకు పట్టం కట్టారు కదా. మీకు పట్టం కట్టినప్పుడు రోడ్ల మీద మీరు పరిగెట్టించి నరకడం, మనుషుల్ని చంపడం, ఈ రోజు ఎంత మంది ఆడపిల్లలు కనిపించడం మానేశారు ఈ 45 రోజుల్లో. ఎన్ని హత్యలు జరిగాయి చిన్నపిల్లల మీద. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేయడాన్ని బట్టి ఈ రోజు జరుగుతూ ఉన్నాయంట. కానీ మరి మీరెందుకు ఉన్నది? మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే మీరు చూడడానికి ఉన్నారా? హత్యలు జరుగుతుంటే చూడడానికి ఉన్నారా? హత్య రాజకీయాలు ప్రోత్సహించడానికి ఉన్నారా? లేదంటే హంతకుల్ని కాపాడడానికి ఉన్నారా? దేనికున్నారు? వెలికి తీయండి, అలాంటివి జరగకుండా చూడండి అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తే వచ్చి పరిశ్రమలు ఆగిపోతాయంట. రాష్ట్రానికి అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆగిపోతుందండి. మాకు అడిగే హక్కు ఉంది. అది ఎక్కడైనా అడుగుతాం, ఎలాగైనా అడుగుతాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి నేను సీఎం అయ్యాక నేను వస్తాను మళ్ళీ అని, ఆయన సీఎం అయ్యే వరకు కూడా అసెంబ్లీకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చారు, మళ్ళీ కూడా వస్తారు. రారని మీరెలా అనుకుంటారు? ఆయన రారు, రండి అని చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయనకి తెలుసు రావాలా లేదా, ఎప్పుడు రావాలని. ఈ రోజు జరుగుతున్న హత్యలు కరెక్టా? ఇలాంటి పరిపాలన కరెక్టా? ఇలాగా మనుషుల్ని నరికి చంపడం కరెక్టా? మనుషులకి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు అన్నది చూడండి. వైసీపీ పార్టీ గతంలో ఎలా ఉంది? వైసీపీ పార్టీ పరిపాలన నచ్చలేదు కాబట్టి మేము ఓడిపోయాం. మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీ పరిపాలన మహోత్తరంగా ఉండాలి కదా. ఇలా మెంటాడి నరకడం, చంపడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారు, తయారు చేశారు, అందుకని ఈ రోజు నుంచి మనుషులు నరుకుతున్నారు. మరి మీరేంటి చేస్తున్నారు? చూడడానికి వచ్చారా? చూడడానికి ప్రజలు మిమ్మల్ని గెలిపించారా అని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మా మీద నెట్టే విధంగా, వైసీపీ పార్టీ మీద నెట్టే విధంగా మీ తప్పిదాలు, మీ లోపాలు, మీ పార్టీ యొక్క పరిపాలన సరిగ్గా లేక ఆ లోపాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలంటే మాత్రం ఇటు అటు కూడా ఉంటుంది. మేమేమి చిత్తుగా మేమేమి ఓడిపోలేదు. మాకు వచ్చిన సీట్లు 11 అవ్వచ్చు, కానీ మా పర్సెంటేజ్ మాత్రం 40%. గతంలో టీడీపీ పార్టీ కూడా అదే పర్సెంటేజ్ వచ్చింది, 5-6%. జనసేన పార్టీ కూడా ఈరోజు కూటమి వల్ల మీరు వచ్చారు. ఓకే, మా ప్రభుత్వాన్ని ప్రజలు పక్కన పెట్టారు, మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మీరు సుభిక్షంగా పరిపాలించండి. ఇలాంటివి జరగకుండా మీరు చూడండి. జరగకుండా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు లేని మాటలు మాట్లాడలేదు. ఆయన చెప్పిన సంఖ్య ఖచ్చితంగా జరిగింది. ఇంకా అంతకన్నా ఎక్కువగానే భయభ్రాంతులకు గురి చేసే విధంగా చాలా మంది మీద ఈ రోజు దాడులు జరుగుతూ ఉన్నాయి, అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారే
ఇంకా అన్నింటినీ ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు నరికిన వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారే తయారు చేసి పంపించారు టీడీపీలోకి అనేది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు మా పరిపాలన ప్రజలకు నచ్చలేదేమో, అందుకనే మేము ఓడిపోయాం. కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నారంటే మామూలు సింగిల్ డిజిట్ 164 అంటే మామూలు విషయం అయితే కాదు. కాబట్టి మీరు మంచి పరిపాలించండి, భయభ్రాంతులు గురి చేయకండి. ఇలాంటి నరికి చంపే సంస్కృతి రాష్ట్రానికి, దేశానికి, దేనికి కూడా మంచిది కాదు. మనిషిని చంపడం అనేది విచక్షణ రహితం. అది ఎవరైనా సరే, అది వాళ్ళ పార్టీ అవ్వచ్చు, మా పార్టీ వాళ్ళు ఎవరైనా సరే అది కరెక్ట్ కాదు. ఈ రోజు మీరు ఉన్నారు కాబట్టి మీరు దాన్ని అడ్డుకోండి, మీరు కరెక్ట్ గా పరిపాలించండి, అలాంటి వాళ్ళ మీద శిక్షలు వేయండి, అలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి. ఈ మాటలేంటి ఇలా జరుగుతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు అని మేము తెలుసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు అడగకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించకూడదా? ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఉండడం మనకి మంచిదా? మీరే ఆలోచించండి. మీరు సువర్ణ పరిపాలన అందించండి, మళ్ళీ ప్రజలు మీకే పట్టం కడతారేమో చూద్దాం. అలాంటప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారే మాకు తయారు చేశారు ఈ సంస్కృతి, అందుకే ఇది కొనసాగుతుంది. మీరెందుకు ఉండడం? ఆడలేక మధ్యలు ధరవని ఈ రోజు మీరు సంక్షేమ పథకాలు ప్రామిస్ చేసినవన్నీ మీరు చేయలేక జనాల్ని ఇంకో రూట్ లో ఆలోచించే విధంగా మీరు కేవలం డైవర్ట్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు, ఇవన్నిటినీ కూడా మీకు ఎండగడతారు, ఖచ్చితంగా కూడా పోరాడతారు. రేపు వచ్చే 29 ఎలక్షన్ లో ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదనేది అప్పుడు తేల్చుకుందాం. మీ బలమో మా బలమో ఏంటనేది. అప్పటి వరకు కూడా ఇప్పుడు ఇలాంటి హత్యలు జరగకుండా చూడండి, రోజుకొక హత్య జరగకుండా చూడండి, రోజుకొక అమ్మాయి మాయం అవ్వకుండా చూడండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చండి, మంచి పరిపాలన జరిగించండి. అది మేము మా పార్టీ నుంచి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. వైసీపీ పార్టీపై కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఆ హత్యలు కూడా మా పార్టీ పైనే వేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ వెంకటలక్ష్మి గారు అంటున్నారు. మరి మీరు సమాధానం చెప్పండి దానికి. ఇంకే మనం చూస్తే నాకు ముచ్చటేస్తాం. ఎందుకంటే ఆమె కొన్ని నిజాలు ఒప్పుకునింది. ఆమెకున్న ఇంగిత జ్ఞానం అన్న వైసీపీ నాయకులు ఉంటే జగన్మోహన్ రెడ్డి చాలా బాగుండేదేమో. సరే ఓకే, సబ్జెక్ట్ లెక్క ఏంటంటే గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే చీఫ్ సెక్రటరీలు కోట్ల వెళ్ళి పెనాల్టీ ఎలా వేసుకున్నారో ఎలా శిక్షణ ఇచ్చారు చూశారు. అంతెందుకమ్మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటువంటి కొత్తపేటలో అమర్నాథ్ గౌడ్ని కాల్ చేయడం, వాళ్ళ అక్కని చంపేయడం చూశారు. గతంలో జరిగిన అత్యన్నిటికి కారణం ఎందుకన్నారంటే ఇప్పటికీ మా తిరుపతిలో కూడా బంగారు దొంగలు తిరుగుతున్నారు. అంటే దొరకట్లే వాళ్ళకి సరుకు. మా తిరుపతిలో కూడా నిన్న ఒక అతను సైకో బంగారుకి అలవాటు పడిపోయి ఒక పెద్ద గొంతు కోసాడు, ఒక ఆడపిల్లని గొంతు కోసాడు, ఇద్దరు గొంతు కోసాడు. ఎందుకు కోసేవాడు తెలియలే, వాడు గుర్తుంటే నవ్వుతున్నాడు పోలీసు వాడు ఒక సైకో తత్వం అనమాట. ఎందుకు అనాల్సి వచ్చిందంటే గత ప్రభుత్వాల ఫలితాలు బయటపడుతున్నావు ఫోటో. సరే మేము శిక్షించాలి, కొట్టాలి అంటే ఇది రాచరిక పరిపాలన కదా. ఆయన హత్య చేశాడు, ఎవరక్కడ పిలవండి, చిత్సారం చేసేయండి అని చెప్పిన రాజకీయ వ్యవస్థ కాదు కదా. దానికి చట్టం వేసాడు, పోలీసు వ్యవస్థ ఉండే, న్యాయస్థానం ఉండే, పుల్లారి గారు విషయాలు చెప్తారు. ఆ విషయం ఇప్పుడు జరిగింది తప్పు. గతంలో ముచ్చుమరలు జరిగింది, ఇంకో చోట జరిగింది, ఇంకో పాపం జరిగింది. వీటిపైన పోలీసులు అరెస్ట్ చేశారు, అధికార దుందుకులు అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం కోర్టులు ఆలోచపరుస్తారు, వాళ్ళకి ఏ శిక్ష వేయాలో వేస్తారు. అందులో ఒక అతను ఎవరు చనిపోయినా కూడా తెలిసింది. సో నేను అనడం ఏంటంటే మంది రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లెక్కలు రేపు శాసనసభలో చెప్పనండి. 36 మంది ఎవరు చనిపోయారు, పేరుతో సహా లిస్ట్ ఇవ్వనండి, అరెస్ట్ చేపితో పడగొనండి. అలాగే కొన్ని వందల ఆస్తులు తగలబెట్టారు, లిస్ట్ ఇవ్వనండి. ఏ ప్రాంతంలో అయితే తగలబెట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు కదా, పులి అనుకుంటున్నాడు కదా, పులివెందుల ఎమ్మెల్యే కదా, చెప్పనండి. ఇది రికార్డెడ్ గా ఇస్తే శాసనసభలో మాట్లాడితే ఓహో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నాడు అనే కనీస పరిజ్ఞానం ఉంటుంది కదా. ఇది లేకుండా మసికూసి గుడ్డపూసి అధికార పార్టీ మీద వేయాలి కాబట్టి మసిగూడగాలు చేసి పారేశాడు. ఇప్పుడు దీన్ని కడుక్కోవాల్సింది ఎవరు? మీరే గమనించండి. రాజకీయ హత్యలు 36 మంది చంపేశారు, రాష్ట్రపతి పాలన పెట్టాలా? నాకు రాజకీయ పరిజ్ఞానం ఉండేవాడు ఎవరు మాట మాడతారమ్మా? గతంలో చెన్నారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే కొండ విజయభాస్కర్ రెడ్డి గారు చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కిరణ్ కుమార్ లాంటి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి నియమ నిబంధనలు. ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా ఢిల్లీ మీద ధర్నా చేస్తాడా? సరే ఢిల్లీలో ధర్నా ఏం చేస్తాడు? వాళ్ళకి హిందీ వచ్చు, తెలుగు రాదు, మన వాళ్ళకి హిందీ రాదు. అంటే ఏం పెద్దమ్మ అంటాడా? అదేదో వచ్చి ఏడు మాట్లాడు. ఇప్పుడు గవర్నర్ పోయాడు కదా, లిస్ట్ ఇచ్చుంటాడు కదా, అసెంబ్లీలో మాట్లాడండి. మీరు అమరావతిలో ధర్నా చేయండి. ఏ అమరావతి రైతులు కన్నబిడ్డలండి పొలాలు ఇస్తే కర్రలతో కొట్టించావు, రాళ్ళతో కొట్టించావు, బాటలతో కొట్టించావు, 2600 కేసులు పెట్టావు. అప్పుడు మానవ హక్కులు కనపడలేదా?
పౌరవక్తులు కనబడలేదా? అప్పుడు రాష్ట్రపతి పరిపాలన రాలేదా? ఇంటర్నెల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టుబడి రానికుండా 5 ఏళ్ళు విధ్వంస పరిపాలన చేసావు, దాచుకున్నాం పంచుకున్నాం. ఇప్పుడు ఢిల్లీలో అలా చేస్తాను ఏమని? ఆంధ్ర రాష్ట్రం దివాళా తీసుకోవాలన్నా, పెట్టుబడి రాకూడదనా, చెడు రావాలన్నా. సరే, నీ తిక్కబుర్రలో ఏదో తిక్క ఆలోచన వచ్చింది, నువ్వు వెళ్ళి ఏం చెప్తావు ఢిల్లీలో? ఏం చెప్తావమ్మా? తత్తమ్మ ముంబంటావా, లేదంటే నిజంగా హిందీలో మాట్లాడతావు? హిందీ వచ్చా జగన్మోహన్ గారికి చెప్పండి ముందు. సార్ నేను ఒకటి స్టేట్కి ఒకటి ఏంటంటే, నేను వ్యంగ్యంగా మాట్లాడడం కోసం చెప్పట్లా. ఈ రాష్ట్ర అవసరాల కోసం కష్టపడే నాయకుడిగా జగన్మోహన్ గారు ఉండాలనుకుంటే ఇక్కడ మొదలు చెప్పండి. నేను ఇప్పుడు చెప్తున్నా, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, పులివెందుల పులి అయితే నువ్వు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటా ఉంటే ఇప్పుడు చేయండి పాదయాత్ర, ఓదార్పు యాత్ర చేయండి జగన్మోహన్ గారు. ఇప్పుడు చేయండి, జనంలోకి వెళ్ళండి. జనం తినిపిస్తారు కదా మీకు. ఓదార్పు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు పద్మా గారు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు కదా, బ్రహ్మాండ ఓదార్పు వ్యక్తి చేపెట్టి ముద్దులు పెడతారు కదా, చేయమండి. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం, ప్రజలకు వెళ్ళండి. ఇంతకుముందు పరదాలు కట్టుకొని పోలీసులు 5,000 మంది పెట్టుకొని బుల్లెట్ ప్రూఫ్ వాహనం పెట్టుకొని పోతున్నారు కదా, ఎందుకు భయపడతారు ప్రజలకు పోవడానికి? మీరు ఏ భయమా? అంటే మీరు చేసిన తప్పులు నిజంగా ఒప్పుకుంటున్నారా? ప్రజలకు పోవాలంటే కొడతారని భయపెడుతున్నారా అని ఆలోచన మాకు కలుగుతుంది కదా. ప్రజలకు వెళ్ళండి. గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 5 ఏళ్ళు సస్యశ్యామలమైన పరిపాలన చేస్తుంటే, అత్యత్యమలమైన పరిపాలన జనం చూస్తుంటే మిమ్మల్ని గౌరవిస్తారు, ఆహ్వానిస్తారు, పూలమాలేస్తారు. అమ్మట్లాంటి పక్కన పెట్టుకోండి, ఆయన ఉపన్యాసం రాసిస్తాడు బ్రహ్మాండంగా, 5 అరగంట 1 గంట కూడా విషయాలు చెప్తారు. కాబట్టి అవి చెప్పండి జనాలకి, ఓదార్పు ఇప్పుడు చేయండి. కాబట్టి జనాన్ని గొర్రెబిడ్డలు చేయించి ఆడించాలనుకోవడం, కాకమ్మతలు చేయడం జనాలు నమ్మే పరిస్థితి లేదమ్మా. మేము స్ట్రైట్ గా ఓటెడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రజా సమస్య పైన మాట్లాడుకుంటే శాసనసభకు రండి. నేను చెప్తున్నా, రాడైనా కావాలంటే ఢిల్లీకి ధర్నా పెట్టినందుకే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడితే, గతంలో మాట్లాడాడు కదా, అసెంబ్లీ గేట్ దాకా నేను శాసనసభకు రానేను, మీకు ప్రతిపక్ష హోదా ఉండదు, నేను అనుకుంటే గడ్లు పెద్ద చేసి మాట్లాడితే మీ పార్టీ ఉండదు అని సవాల్ చేశాడు కదా. అవన్నీ రిమైండ్ అవుతున్నాయి ఆయనకి. ఓహో, రేపు శాసనసభకు పోతే నాకు సినిమా కనబడుతుంది, ఆ సినిమా ఎలా ఉందో మేము చేయదలుచుకోలేదమ్మా. మీ పద్మాగారు మీ ద్వారా సైట్ చెప్తున్నా, మేము జగన్మోహన్ ఇప్పుడు కూడా చెప్తున్నాం, గౌరవిస్తున్నాం. రండి, శాసనసభకు రండి, ప్రజా సమస్యలు మాట్లాడండి, మిమ్మల్ని ఎవరు ఏమనరు, మీకు టైం ఇస్తామని చెప్తున్నాం. ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఓయమ్మా, నేను విన్నాను కదా, రేపు శాసనసభలో పోతే నా పరిస్థితి ఏంది, అయ్యో భయంగా ఉంది అంటున్నాడు. ఈ బిత్తిరా అలుపుడే మాకు వద్ద అంటాం. రా, పులివెందులు పులి కదా, సింగిల్ గా వస్తాం. నేను ఇప్పుడు ఎందుకు చెప్పుకొచ్చాడు ఎలక్షన్ లో కొన్ని మాటలు, సిద్ధమా అని. రా, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది చేయమని చెప్పండి. అంతేగాని ప్రజలకు గెలిపించింది 5-6 లక్షల మంది ఓట్లేసి 2,50,000 గెలిచిన మీరు ప్రజల హక్కుల కోసం మాడాల్సిన బాధ్యత మీకుంది. అటువంటి రిజైన్ చేసేది వద్దు మీకు, ఆ ప్రతిపక్ష హోదా కూడా, లేదంటే ఆ పులివెందుల ఎమ్మెల్యేగా కూడా. కాబట్టి శాసనసభకు రమ్మని కోరుతున్నాం, ప్రజా సమస్యల పైన మాట్లాడమని చెప్తున్నాం. చాలా మంది విజ్ఞులు మేధావులు చూడమని చెప్తున్నాం. మేము స్టడీ చెప్తున్నామా, ఇప్పుడు జరిగిన హత్యలు 36 హత్యలు నిజంగా జగన్మోహన్ రెడ్డి లిస్ట్ ఉంటే రమ్మనండి. అది తప్పు అయితే కేసు పెడతారు, అంతే కదా. రాష్ట్రంలో అల్లరి చేయాలన్నా, గొడవలు చేయాలన్నా, మీ సైకోలతో రచ్చ చేయాలన్నా, ఏ ఉద్దేశంతో మీరు కుల మత ప్రాంతే శిక్షలు పెట్టాలన్నా? అందుకే హోంమంత్రి గారు ఏమన్నారు, మేము 36 మంది నిజంగా చనిపోతే లిస్ట్ ఇవ్వండి, ప్రభుత్వ ఆశలు నష్టం లిస్ట్ ఇవ్వండి, మేము చేస్తాము. ఆ ఇవ్వలేని పక్షంలో మీరు అభూత కల్పనలు చేసి అబద్ధాలు చెప్తే మీరు కేసు పెడతాం. నిజమే కదా. ఇప్పుడు మీరు కూడా పద్మా గారు, మీరు కూర్చున్నారు సీట్లో, మీ మీద అవాకించే వాక్యం అంటే గుమ్మునుంటారా? మొహం మీద కొడతారు. అట్లా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద, హోంమంత్రి స్థాయి వ్యక్తి మీద అబాండాలు వేస్తే ఎట్లా? నిరూపించాలి కదా. మసగాల్చి గుడ్డగాల్చి మహానీతి కాదు కదా. ఇది మేము అడిగింది అధికార పార్టీగా, అది చేయమని. అంతేగాని ఆయన చెప్తే నిజమే ఉంటుంది, ఆయన చెప్తే కరెక్ట్ అయింటది అంటే ఆయన వేద పండితురా, లేకపోతే ఆయన ఏమన్నా కల్కి భగవానా, కొత్తగా వచ్చిన అవతారమా? ఏమీ కాదు. ఒక హత్య రాజకీయాల్లో పాల్గొన్నాడు, 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, 46 కోట్ల రూపాయలు దోసేశాడు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి బ్రాండ్ వేసుకున్నాడు. మేము అడిగేది అదే, రాష్ట్రంలో పరిణామాలకు అనుగుణంగా మీరు నిర్ణయాలకు సూచనలు చేస్తే గౌరవిస్తారు ప్రజలు. మేము 164 గెలిచిపోయాం, మాకు అధికారం తలకెక్కింది అని మేము అన్నట్ల మీ ప్రజలకు సేవ తెచ్చుకున్నాం. మీకోసం ఎన్ని మాట అయినా పడతాం, ప్రజల కోసం కష్టపడతాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేస్తాం. మీరు అడిగే ప్రతి సమావేశం గతంలో చూడండి, ఒక మీడియా వాళ్ళు ఏదో మాట్లాడితే బ్యాన్ చేసేసారు, ఒక పోస్ట్ పెడితే జైలు వేసేసారు. రంగనాయకమ్మ 95 ఏళ్ళు విశాఖపట్నంలో పాపం ఆమె పోస్ట్ పెట్టిందంట ఎఫ్బీలో, ఆమె జైల్లో పడేశారు. ఫార్వర్డ్ చేసింది. మాట్లాడుతున్నారు, గొడవ పడుతున్నారు. మా లాయర్ గారిని కూడా జైల్లో పడేసారు, ఆయన కూడా పోస్ట్ మీద పెట్టారని. వస్తే ఇవన్నీ చూస్తే చిన్న పిల్లలు గిల్లి గజ్జాలు పెట్టేదానికన్నా ఘోరంగా పరిపాలన చేశారు మీరు. ఇసుక మా ఊర్లో నుంచి పోకూడదని చెప్పి ఏడి అడ్డపడిన దానికి అక్కడ తగ్గించుకొని వెళ్ళిపోయారు.